దావోస్లో ప్రపంచ పెట్టుబడిదారులందరూ కూడా సమావేశమై ఒక విహారయాత్ర, పెట్టుబడిదారు ప్రతి సంవత్సరం ఈ జనవరి ఫిబ్రవరి మాసాల్లో వాళ్ళు విహారయాత్ర చేస్తారు. ఆ విహారయాత్ర సందర్భంలో ప్రపంచ పెట్టుబడిదారులు, సెలబ్రిటీలు అందరూ అక్కడికి, రాజకీయ నాయకులు, ఆర్థికవేత్తలు అందరూ అక్కడ చేరుతారు. ఈ మన చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి, అలాగే విద్యాశాఖ మంత్రి లోకేష్ బాబు గారు ఇద్దరూ దానికి హాజరయ్యారు. నిన్న ఈరోజు మీరు పత్రికల్లో కూడా చూస్తుంటారు. చాలా మందితో ఒప్పందాలు, లక్షల కోట్ల ఒప్పందాలు ఈ భారతదేశంలో దొరికేటువంటి పెట్టుబడిదారులతోనే దావోస్లో ఒప్పందాలు చేసుకుంటున్నారు. అక్కడ చర్చలు చేస్తున్నారు. సరే, ఎవరితో ఎక్కడ చర్చలు చేసినా ఈ విదేశీ పెట్టుబడులు మనకి పెద్ద ఎత్తున కలర్ఫుల్గా చూపెట్టే లక్షలాది కోట్ల రూపాయలు చూస్తుంటే లక్షల కోట్లు, ఇంత డబ్బు ఎక్కడి నుంచి ఉంది అని చెప్పి అనిపిస్తుంది. ఉంది, డబ్బు ఉంది, మూలుగుతూ ఉంది. కానీ అవన్నీ మన రాష్ట్రానికి వస్తే లక్షల మందికి ఉపాధి వస్తే అని చెప్పి మనం ఆశపడుతున్నాం. వస్తా రాదా ఈ నోట్లో కూడా చెప్పాము. మీరు దీంట్లో అంటే మొదటి పేరాలో కార్పొరేట్ సంఘాలకనే ఉంది, కార్పొరేట్ సంస్థలు కదా, టైప్ మిస్టేక్. ఈరోజు మన ఆంధ్రప్రదేశ్ కావచ్చు, భారతదేశం కావచ్చు, బాబురావు చెప్పాడు ఆల్రెడీ వెంటిలేటర్ మీద ఉంది మన ఆర్థిక వ్యవస్థ అని చెప్పి. దానికి వాళ్ళు చెప్పే రాజకీయ కారణం గత 5 సంవత్సరాలు విధ్వంసం జరిగింది, అందుకని వెంటిలేటర్ మీద ఉన్నది. అది ఒక కారణం, కానీ పూర్తి సమగ్రమైన కారణం కాదు. ఎందుకంటే ఈరోజు ప్రపంచవ్యాప్తంగా మన ఆర్థిక వ్యవస్థ ఎదుర్కొంటున్న ముఖ్యమైన సమస్య ఏమిటి, మౌలికమైన సమస్య ఏమిటి? సప్లై లాగా ప్రజలు అడుగుతూ ఉంటే ఆ సరుకు కావాలి, ఈ సరుకు కావాలి, అది ఇవ్వండి, ఇది ఇవ్వండి అంటూ ఉంటే దానికి సరిపడా ఉత్పత్తి చేయలేనటువంటి కొరతన, అంటే సప్లై సైడ్ అంటారు. సప్లై సైడ్ సంక్షోభం ఇది. లేదా సరుకులు తయారవుతూ ఉంటే జనం కొనుక్కోలేక నిలవబడిపోతున్నటువంటి డిమాండ్ సైడ్ సంక్షోభం. ఏది ఈరోజు కీలకమైనటువంటి అంశం. అత్యంత ఎక్కువ మంది ఆర్థికవేత్తలు, ఈవెన్ ప్రపంచ బ్యాంకులో ఉండేటువంటి వాళ్ళతో సహా ఎక్కువ మంది ఈరోజు చెబుతుందంటే ఇది సప్లై సైడ్ సంక్షోభం కాదు, డిమాండ్ సైడ్ సంక్షోభం. మీరు అక్టోబర్ నవంబర్లో ఎకనామిక్ టైమ్స్, ఇండియన్ ఎక్స్ప్రెస్, బిజినెస్ స్టాండర్డ్, బీబీసీ వీళ్ళందరూ కొన్ని ఎడిటోరియల్స్ రాశారు. వ్యాసాలు ఇస్తారు, ఎడిటోరియల్స్ ప్రధానంగా అందరూ ఎడిటోరియల్స్ రాశారు. ఎడిటోరియల్స్ కొద్దిమంది చదువుతారు, అందరూ చదవరు. ఆ పత్రికలు చదివేవాళ్ళు పరిమితంగా ఉంటారు, ఎడిటోరియల్స్ చదివేవాళ్ళు ఇంకా పరిమితంగా ఉంటారు. ఆ పత్రికలు అన్నీ రాసిన సారాంశం ఒకటే: ఈరోజు ప్రజల యొక్క వేతనాలు, ఉద్యోగులు, కార్మికులు, వ్యవసాయ కూలీల యొక్క వేతనాలు పెరగక ఆదాయాలు పడిపోయి సరుకులు కొనలేనటువంటి స్థితిలో ఉన్నారు. సంక్రాంతి లాంటి పండుగలు, న్యూ ఇయర్, క్రిస్మస్ ఎన్ని డిస్కౌంట్ల మీద డిస్కౌంట్లు ప్రకటించిన, ఈఎంఐలు ప్రకటించి ఇస్తున్నా, కన్సెషన్లు ఇస్తున్నా, ఎన్నో రకాలుగా ప్రయత్నాలు చేసినా ఇంతకు ముందు 2 సంవత్సరాల క్రితం అమ్ముడుపోయినటువంటి పద్ధతిలో కూడా అమ్ముడుపోలేదు. మామూలు ప్రతి సంవత్సరం అమ్మకాలు పెరుగుతూ ఉండాలి, కానీ అవి కూడా ఆ గ్రాఫ్ కూడా చేరుకోలేకపోతున్నది. అమ్మకాలు బాగా పడిపోతున్నాయి అని చెప్పి రిపోర్ట్లన్నీ కూడా చెప్తూ ఉన్నాయి. ఇక్కడ ప్రాక్టికల్గా వెళ్ళినా మన సంక్రాంతి సందర్భంలో బీసెంట్ రోడ్డుకి వెళ్ళి ఎక్కడ ఒక షాప్ దగ్గర కొంటూ ఉంటే వాళ్ళు చెబుతున్నారు అంత లేదండి, గిరాకీ పోయిన సంవత్సరం ఉన్నట్టు కూడా లేదని వాళ్ళు కూడా చెబుతున్నారు. ఇదేదో పెద్ద రీసెర్చ్ చేసి చెప్పే అంశం కూడా కాదు, ఏ దుకాణం పోయి అడిగినా కూడా చెప్తారు. ఎందుకని జనం కొనుగోలు చేయలేకపోతున్నారు అంటే వాళ్ళ ఆదాయాలు పెరగట్లేదు. కీలకమైన అంశం ఇది. ఈ కీలకమైనటువంటి అంశం విజన్ 47లో లోపించింది. మనకు విజన్ 47 అమలు జరపగలిగిన సత్తా, శక్తి, సామర్థ్యాలు చంద్రబాబు నాయుడుకి ఉన్నాయా లేదనేది చర్చ కాదు. చంద్రబాబు నాయుడు గారి యొక్క సమర్థత గురించి మేము ప్రశ్నించడం, ఆయన చాలా సమర్థుడు, అందులో సందేహం లేదు. కానీ సమర్థత మీద ఆధారపడి అభివృద్ధి జరగదు. వాస్తవికంగా ఒక ప్రణాళిక రూపొందిస్తే ఆ ప్రణాళిక వాస్తవికంగా ఉండాలి. ఈరోజు అసలు సమస్య ఏమిటి, ఆ సమస్యకు పరిష్కారం ఏంటి? ఆశలు, ఊహలు మన ఎన్నైనా ఉండొచ్చు, కోరికలు ఎన్నైనా ఉండొచ్చు, గుడ్ విషెస్ ఆటోమేటిక్గా అవి రియలైజ్ అవ్వవు. ప్రతి ఒక్కళ్ళకి విషెస్ ఉంటాయి. రాష్ట్ర అభివృద్ధిని చెయ్యాలి, ప్రపంచంలో ఆంధ్రప్రదేశ్ని అగ్రగామి నిలబెట్టాలని చంద్రబాబు నాయుడు గారు మనస్ఫూర్తిగా కూడా కోరుకొని ఉండొచ్చు. నేనేం కాదంటలే, ఆయన చిత్తశుద్ధిని కూడా శంకించడం లేదు. కానీ ఇది సాధ్యమా? ఇది మౌలికమైనటువంటి ప్రశ్న. విజన్ 47 గురించి బాబురావు చెప్పాడు. ఆ విజన్ 47లో వాళ్ళు అనుసరించే మెథడ్ గురించి రాశారు వాళ్ళు. వాటర్ ఫాల్ మెథడ్ అని. వాటర్ ఫాల్ మెథడ్ అంటే నిరంతర ప్రవాహం అనమాట. ఇప్పటి నుంచి 2047 దాకా అదే కొనసాగుతుంటుంది అభివృద్ధి అంతని.
అంటే ఏది అడిగినా 27, 47 దాకా ఆగండి. 47 సుదీర్ఘమైన కొండలు చూపిస్తారు, అక్కడ దాకా ఆగండి. మబ్బుల్లోకి నిచ్చెనేసి ఎక్కించడం అనమాట. మబ్బులు ఎక్కడో సాధ్యమైన విషయం, నిచ్చెనేసుకోవాలి. ఈ మబ్బులు చూపించడం కాదు, ఐటీతో సంబంధం ఉన్న వాళ్ళు ఎవరికైనా తెలుసు, వాటర్ ఫాల్కి ప్రత్యామ్నాయం ఎజైల్ మెథడ్ అని ఇంకోటి ఉంది. ఎజైల్ మెథడ్ అని అంటే చిన్న చిన్న ముక్కలకు విభజించి ఏ ముక్కకు ఆ ముక్కని జయప్రదం చేసుకుంటూ మళ్ళీ నెక్స్ట్ ఇప్పుడు ఒక యాప్ తయారు చేస్తారు అనుకోండి, యాప్ విడుదల చేసేస్తారు, దాంట్లో పెడతారు ప్లే స్టోర్లో. విడుదలైన తర్వాత దాన్ని మళ్ళీ అప్డేట్ చేస్తూ ఉంటారు, ఒక సంవత్సరం అంతా అప్గ్రేడ్ కూడా చేస్తారు. ఇది ఒక నిరంతర ప్రక్రియ, కానీ ఎక్కడ ఆగదు, మొదట రిజల్ట్స్ వస్తుంది. 20-40 ఏళ్ళు నేను చెప్తున్నాను అనేదాన్ని వచ్చే 5 ఏళ్లలో బాబురావు స్పష్టంగా చెప్పాడు, అది సూటిగానే. వచ్చే 5 ఏళ్లలో ఏం చేస్తాం? ప్రజలకు అది కదా కావాలి. ఇప్పుడే మిత్రులు చెబుతున్నారు, ఈ పెట్టుబడులు పెట్టడానికి వచ్చేవాళ్ళందరూ కూడా రేపు 5 ఏళ్ల తర్వాత నువ్వు అధికారంలో ఉంటావని గ్యారెంటీ ఉందా, ఇవ్వు, రాసిస్తే మేము పెడతాం పెట్టుబడులు అంటున్నారు. ఎక్కడ రాసి ఇవ్వగలడా? అది ప్రజల చేతుల్లో, ఆయన జాతకం ప్రజల చేతుల్లో ఉంది. మరి 5 ఏళ్లలో నువ్వు ప్రణాళిక రూపొందిస్తే 5 ఏళ్లలో ఇది నా లక్ష్యం అంటే అది రియలిస్టిక్గా ఉంటుందా లేదా మనం చెప్పగలుగుతాం. 23 దాకా, 23 ఏళ్ల తర్వాత 47 దాకానంటే, అందుకని ఈ ప్రణాళిక విజన్ అనేది ప్రజలను భ్రమల్లో పెట్టి కనపడిన అభివృద్ధిని చుక్కల్లో చంద్రుడిని పట్టబోగులు పెళ్ళిళ్ళు చేసి అరుంధతి నక్షత్రాన్ని చూపెట్టినట్టే ఉంటుంది. మనం కనపడకపోయినా కనపడుతుంది, లేకపోతే మనల్ని పిచ్చోళ్ళు అనుకుంటారని మన భయం, కనపడుతుందని అనాలి మనం, లేకపోతే పెళ్ళే చెడిపోతుందని భయం అనమాట. ఇప్పుడు అలా ఉంది మన పరిస్థితి కూడా. విజన్ ఉంది కదా, విజన్ ఏంటి? ఇప్పుడు పంచవటి ప్రణాళికలు నెహ్రూ తెలివి తక్కువయ్యా, పంచవటి ప్రణాళికలు పెట్టాడు. ఆ రోజు తాతా బిర్లా ప్లాన్ సందర్భంలో స్వతంత్రానికి ముందే 10 ఏళ్ల ప్రణాళికను ప్రతిపాదిస్తేనే నెహ్రూ స్వతంత్రోద్యమ నాయకులు ఎవరు ఒప్పుకోలేదు. 10 ఏళ్ళు కాదయా, 5 ఏళ్ళు షార్ట్ పెట్టాలి, 5 ముక్కలు చేసుకుంటూ వెళ్ళిపోదాం. 2 దీర్ఘకాల ప్రణాళికలు, 2 పంచవర్ష ప్రణాళికలు, 3 పంచవర్ష ప్రణాళికలు అవుతాయని. కానీ అదే పూర్తి సక్సెస్ కాలేదు. ఇప్పుడు నాగార్జున సాగర్ 10 ఏళ్లలో పూర్తి చేయాలనుకుంటే 25 ఏళ్ళు పట్టింది. ఆ రోజులు అంతా చేస్తేనే, పట్టుదలగా చేస్తేనే. ఈరోజు గోదావరి పనగచర్ల ప్రాజెక్టు ప్రతిపాదించారు, సౌనాశ్వరరావు గారు వాటి మీద లోతైన అధ్యయనం ఉంది, వీళ్ళు చెప్తారు. కానీ 80,000 కోట్లు పెట్టి 30 సంవత్సరాల పాటు చేసే దాన్ని చూపెట్టి ఏడాది 2 ఏళ్లలో ఒక వెలుగొండ అయిపోతుంది, ఒక జంజావతి అయిపోతుంది, ఇంకొక పోలవరం అయిపోతుంది, వీటన్నిటిని ఇంకా అంద్రినేవా అయిపోతుంది. అంద్రినేవా నీళ్లు వృధా అయిపోతుంది. రాయలసీమలో నీళ్లు వరద పారుతోనే మనం 2 ఏళ్ల క్రితం చూసాం. నీళ్లు పోతున్నాయి, కృష్ణా నీళ్ళన్నీ వరద వచ్చి ఆడ నిలవబెట్టుకోవడానికి పంటలకు పంటని లేదు. ముందు దానికి 200-300 కోట్లు ఖర్చు పెడితే దానికి లింక్ కెనాల్స్ ఇచ్చేస్తే ఆ నీళ్లు కనీసం నిల్వ ఉంటుంది. నువ్వు ఎప్పుడో పనగచర్ల మేము చేస్తాం, అప్పుడు దాకా ఇవన్నీ గాలికి సముద్రం పాలు కావాల్సిందంటే అర్థం ఏంటి అసలు? ఈ ప్రణాళిక ఏమైనా అర్థం ఉందని. అందుకని దీర్ఘకాల ప్రణాళికలు వద్దని ఎవరు చెప్పరు, కానీ దాన్ని అమలు జరిపేటువంటి తక్షణ విధానం, దానికి అవసరం నిధులు ఏమిటి, ఇది వాస్తవికంగా ఈ ప్రణాళికలు ఉంటే దానికి తగిన నిధులు కేటాయిస్తే ఆ నిధులు ప్రజలకు చేరితే మధ్యలో కాంట్రాక్టులు తినకుండా. ఇప్పుడు పోలవరం ప్రాజెక్టులో మనకి డయాఫ్రమ్ వాలు మళ్ళీ తిరిగి మొత్తం కడుతున్నారు. ఎవరిదా లోపం కారణం? దానికి ఎవరు బాధ్యులు ఇంతవరకు తేల్చలేదు.